వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ధర్మాజిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ చెన్నారావు వాహనాలు తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ చెన్నారావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయడం వల్ల యాక్సిడెంట్ సమయంలో ప్రాణాపాయం నుండి కాపాడుకోవచ్చన్నారు. పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిపై వెలసిన శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆడి కృతిక సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం నుండి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు పట్టు వస్త్రాలను ఆలయం వద్దకు తీసుకుని రాగా అక్కడి నుండి పులివర్తి నాని దంపతులతో కలిసి పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అందుకే ప్రజలు ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పారని కడప ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు. కడపలో ఆమె పలు చౌక ధరల దుకాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రజా వ్యవస్థకు పనికిరారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని, పెట్టుబడులు రాకుండా చేయాలని ఢిల్లీలో ధర్నా చేశారని విమర్శించారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వం ఫైళ్ల దగ్ధం ఘటనలో వైసీపీపై బురద చల్లే పని చేస్తోందన్నారు. దర్యాప్తులో వాస్తవాలు ఏమన్నది సిఐడి నిగ్గు తేలుస్తుందని, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు క్రియేట్ చేయొద్దన్నారు. భయపెట్టే పాలన సాగించాలని ప్రభుత్వం చూస్తుందని వైసీపీ వారిని టార్గెట్ చేసి బురద జల్లుతున్నారన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. జగన్ పాలనతో విధ్వంసమని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు అమలాపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఖండించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన చేశారని అన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉందని టెక్కలి ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని దుయ్యబట్టారు. గడిచిన 48 రోజుల్లో తమ ప్రభుత్వం 7 శ్వేతపత్రాలను విడుదల చేస్తుందని వివరించారు. రాష్ట్రంలోని ఏ శాఖ కణజాలలోనూ చిల్ల గవ్వ కూడా లేదన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు గంపలగూడెం మండలం కట్టలేరు బ్రిడ్జ్ దగ్గర మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ పనులు వేగవంతంగా జరగాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వర్షాలు తీవ్రంగా ఉన్నప్పుడు కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ ప్రాంతంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెప్పారు. గంపలగూడెం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ జయరాం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం ఫిర్యాదుదారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారాలన్నీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టి నర్సాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీలోని పీహెచ్ఎస్ ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. నూతన పీహెచ్సికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. నూతన పీహెచ్సికి కేటాయించి సైట్ ని సందర్శించి దీనిపై పూర్తి వివరాలు ఇవ్వండి, దానిపై తగిన చర్యలు తీసుకుంటాం, అలాగే పునఃప్రారంభంకు ఏ విధంగా వెళ్లాలి అనే అంశంపై ఉన్నత అధికారులతో చర్చించి పనులు ప్రారంభం అయ్యేలా చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పలు సమస్యలతో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీ శ్రీనివాసరావుకు అందించారు. స్పందించిన ఎస్పీ వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.